వాళ్ళండి. ప్రార్థనా విజ్ఞాపనాకర్తలంటే కావలోళ్ళండి. ఈ కావలి కాసే ప్రార్థనా పరులు నిద్రపోతే సేవకులు లేదు, పరిచారకులు లేదు, విశ్వాసులు లేదు, అందరూ కొల్లగొట్టబడతారు, దెబ్బతింటారు. ఏ విధంగానైనా దెబ్బతినొచ్చు, ఆత్మీయంగా దెబ్బతినొచ్చు, భౌతికంగానైనా దెబ్బతినొచ్చు. ఎంతమందికి ఇంట్రెస్ట్గా వినాలనిపిస్తుంది ఈ విషయాలు? ఒకసారి చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, పరువు నిలబెట్టారు. జాగ్రత్తగా వినండి, లైవ్లో వీక్షించే వాళ్ళు సైతం వినండి. దేవుడు అన్యాయస్తుడు కాడమ్మా. ఆయన సేవ చేయించుకొని నిన్ను అట్లాగే వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు ఆయన కొరకు గోరంత చేస్తే కొండంత నీకు దాచిపెట్టే మంచి దేవుడు మన దేవుడు. నువ్వు ఆయన కొరకు గోరంత చేస్తే కొండంత దాచిపెట్టే దేవుడు. ఒట్టి మాటలు కాదు ఇవి, నిజం నేను చెప్పేది.